అక్క, సర్కారు ఉన్నారా? కొంచెం పిలుస్తావా? ఎవరు మీరు? ఇలా అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడుతున్నారు. పైగా ఇంటి యజమానురాల్ని అక్క అని పిలుస్తున్నావా? నా పేరు పీలియా. పీలియావో నీలియావో, ముందు నీ భార్యను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. కాదు కాదు కాదు, ఇతను నా భర్త కాదండి. అవునా? అంటే నువ్వు ఈమెను లేపుకొని వచ్చావా? అన్నీ తెలిసి నాకు ఏ ఊరు నుంచి ఎవరి భార్య లేపుకొని తీసుకొచ్చావో ఏమో పాడు. ఇప్పుడు కులకర్ణి సర్కార్ కాలు పట్టడానికి వచ్చావు. ఇక్కడ షిరిడీలో ఆశ్రయం ఇవ్వమని. అవునా? చాలు, ఇక ఆపండి మీరు. అరే, నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తారా? ఎదుటి వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము ఇక్కడికి పారిపోయి రాలేదు, ఇక్కడే పని చేయాలి. అందుకే కులకర్ణి సర్కార్ని కలవడానికి వచ్చాం. మామయ్య గారేమి ధర్మసత్రం తెరిచిపెట్టలేదు. పని పాట లేని వాళ్ళకి పనులు ఇవ్వడానికి. వెళ్ళండి ఇక్కడ నుంచి, లేకపోతే మెడ పట్టుకుని బయటికి వెళ్ళేస్తాను. వెళ్ళండి. ఏంటి అలా ఉరిమి చూస్తున్నావు? కళావతి, ఇక్కడి నుంచి పద. మీరు సర్కారు వచ్చాక చెప్పండి పీలియా వచ్చాడని. పద. మా అమ్మ ఒకటి, ఎదుటి వాళ్ళని ఏం మాట్లాడనివ్వదు. మనకేం తెలుసు, నిజంగానే ఏమైనా పనుండొచ్చు తాతయ్య గారితో. నువ్వు ప్రతి చోట ఎందుకంత పొగరు చూపిస్తుంటావు? ఇలాంటి వాళ్ళే మనలాంటి వాళ్ళకి పనిచ్చేది. వీళ్లతో తల పొగరుగా మాట్లాడితే మనల్ని షిరిడీలో ఉండనివ్వరు. కులకర్ణి సర్కారు ఇక్కడ సర్పంచ్, గుర్తించుకో. ఈవిడ ఆయన కోడలు. అయినా నాది కూడా తప్పేలే. తిన్నగా లోపలికి వెళ్ళిపోయాను, కానీ గట్టి పిండమే కదూ. కదా? కమల్, కమల్ ఎక్కడున్నావు? కమల్, కమల్, కమల్. కమల్, అయ్యో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా? అమ్మా, అది మాట్లాడద్దు. నీకు చెప్పానుగా ఎడ్లబండి నుంచి కిందకి దిగద్దని, బయట బిక్కర స్వరంతో మాట్లాడకూడదని. ఎన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి నువ్వు గనుక బయటికి వెళ్ళావంటే నీకు దెబ్బలు పడతాయి. కదా? రా. సాయి లేరుగా? ఎక్కడికో వెళ్ళుంటారు, వస్తారులే. మనం ఇక్కడే కూర్చొని ఎదురు చూద్దాం. పదండి. పదండి, రండి కూర్చోండి. ఏమైంది? ఉద్ధవ్, నువ్వు దేన్నైతే వజ్రం అనుకుంటున్నావో అది ఒక గాజు పెంకు.
ఉద్ధవ్, బూడిద కింద నిప్పు కణాలు ఉంటాయి. అవి మనకి పైకి కనిపించవు, కానీ దహించగలవు. నన్ను క్షమించండి సాయి. నిన్ను నీ బాల్యం నుంచి చూస్తున్నాను ఉద్ధవ్. నీది చాలా చంచలమైన మనసు. ఏ విషయానికైనా తొందరగా ఆకర్షితుడు అయిపోతావు. ఇక దాని ముందు ఏమీ కనిపించదు. ఆ కారణంగా నీకు నువ్వు నష్టం కూడా చేసుకుంటావు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్ధవ్. అలాగే సాయి. ఎందుకొచ్చారు? సాయి, ఉద్ధవ్కి మిల్లులో ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు వీడికి ఈ మధ్య ఒక అందమైన సంస్కారవంతురాలైన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. అందుకే మీ ఆశీస్సులు తీసుకోవటానికి వచ్చాము. రాముడు మీకు మేలు చేయాలి. కానీ ఉద్ధవ్, చపలత్వాన్ని సదా నీ నియంత్రణలో ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనం చెడు విషయాలకి ఆకర్షితులమవుతాం. అవి మనకి శ్రేయస్కరం కాదు. అలాగే సాయి. నువ్వు ప్రతి ఊరిలోనూ నీ అందంతో అదరగొట్టేయాలి కళావతి. జనాలు నిన్ను జీవితాంతం గుర్తుంచుకోవాలి.
అరే ఎందుకు ఆగిపోయారు? శుభకార్యం జరుగుతోంది ఇక్కడ. ఆట పాట అస్సలు ఆగకూడదు. వాయించండి వాయించండి. ఉద్ధవ్ రాగిని, నువ్వు చాలా బాగా పాడతావు కదా. మా అందరికి ఏదైనా పాట వినిపించొచ్చుగా. కానీ సంగీతం ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ లేరుగా బేలా. సంగీతం లేకుండా నేను ఎలా పాడను? ముందెవరైనా బ్యాండ్ మోగించండి. రాగమో తాళమో ఏదైనా అందుతుందిగా నాకు. రాగిణి, సంగీతం కావాలంటే ఒక మనిషో లేక సంగీత వాయిద్య పరికరాలు అవసరం లేదు. సంగీతం ప్రకృతిలో ఒక అంతర్భాగం. గాలిలో సంగీతం ఉంది. సంగీతం మన చుట్టుపక్కల అణువులోనూ ఉంది. శ్రద్ధగా విను.
చాలా బాగుంది రాగిణి. నీకు సరస్వతీ మాత కటాక్షం లభించింది. ఒకనాటికి నీవు చాలా మంచి కళాకారిణివి అవుతావు. సాయి, నేను పాట ఎందుకు పాడతానంటే పాట నా మనసుకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి. అమ్మలాగా కళాకారిణి అయ్యి ఏం చేస్తాను నేను? దానివల్ల ఏం లాభం? అమ్మలాగా పెద్దయిన తర్వాత ఎలాగో నేను కూడా కుటుంబాన్నే చూసుకోవాలిగా. కానీ ఒక నాటకంలో పాటలు మీ అమ్మ కూడా పాడింది రాగిణి. కాకపోతే మీ అమ్మ దాన్ని తన వృత్తిగా మార్చుకోలేదంతే. కానీ ఆమెకి చాలా ప్రశంసలు లభించాయి. అలాగే ఆమెకు చాలా గౌరవం కూడా దక్కింది. ఒక బస్తీ అమ్మాయి కళ యావత్ గ్రామాన్ని మంత్రముగ్ధుల్ని చేసేసింది. ఎందుకంటే కళకి గొప్ప శక్తి ఉంటుంది. అది సమాజానికి ఒక సవ్యమైన దిశని ఇవ్వగలుగుతుంది. చెదిరిపోయిన సమాజాన్ని ఏకం చేయగలుగుతుంది. కానీ అదే మరోపక్క కళని ఎవరైనా దుర్వినియోగం చేస్తే అప్పుడు అది సజావుగా ఉన్న సమాజాన్ని కూడా చెడగొట్టగలదు, ఇంకా విడగొట్టగలదు. ఎవరో వచ్చారు, నువ్వు లోపలికి వెళ్ళు. ఉంటే ఏమవుతమ్మా? ఎప్పుడు ఎవరొచ్చినా నువ్వు నన్ను ఆడనివ్వవు, కనీసం మాట కూడా మాట్లాడనివ్వవు. నన్ను లోపలికి వెళ్ళిపోమని అంటావు. నన్ను నాట్యం కూడా చేయనివ్వవు. ఎందుకు? కమల్, నా మాట విను బాబు, లోపలికి వెళ్ళు. లేదమ్మా, నేను నృత్యం అభ్యాసం చేయాలి. నా బంగారు కొండ కదూ, లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఆహా కళావతి, ఆహా, నువ్వైతే నిజంగానే అదరగొట్టేశావు. అరే, ఊరు మొత్తం నీ గురించే, కేవలం నీ గురించే చర్చించుకుంటున్నారు. బాణం తిన్నగా వెళ్ళి లక్ష్యానికి చేరుకుంది. నేను ఎలా కోరుకున్నానో అలాగే జరిగింది కళావతి. కులకర్ణి సర్కార్ ఆయనే ముందు సంప్రదించారు. ఇక అతి త్వరలోనే మనం నీ నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయగలుగుతాం. అర్థమైందా? నీకు విషయం తెలుసా? చాలా సంవత్సరాల నుండి ఎక్కడ అలాంటి ప్రదర్శన జరగలేదట. అబ్బా కళావతి, ఊర్లో జనాలు, ముఖ్యంగా మగాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయారు. ఊహించు, డబ్బులు ఇక వర్షంలో కురుస్తాయి. ఏం ఆలోచిస్తున్నావు? షిరిడీలో ఏదో విచిత్రం ఉంది. ఇక్కడికి వచ్చాక నాకు అలాంటి నృత్యాలు చేయడానికి మనస్కరించడం లేదు.